వచ్చేలాగా, వారికి వేతనం సకాలంలో అందేలాగా. అలాగే సిపిఎస్, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా నాకు కష్ట నష్టాలు తెలుసు. ఈ రోజుకి మా అమ్మకి మా నాన్నగారి పెన్షన్ అందుతూ ఉంటుంది. దానికి తాలూకు ఆ కష్టం తెలుసు నాకు. అలాంటిది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా సంవత్సరం లోపు నేను మీకు మాటిస్తున్నాను. సంవత్సరం లోపు దీనికి పరిష్కారాన్ని కనుక్కొని మీ పదవీ విరమణ మీకు భయపెట్టేది కాదు, మీకు భరోసా ఇచ్చేదిలాగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు పదవి విరమణ చేయబోతున్న ఉద్యోగులందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మీకు మాటిస్తున్నాను, సంవత్సరం లోపు దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మేము పారిపోం. నేను మీకు మాటిస్తున్నాను, నేను నిలబడతాను. అలాగే సాగునీరు, మనకి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఈరోజు మెగా ప్రాజెక్టు 2004 నుంచి ప్రత్యేకించి జల యజ్ఞం మన పదం అని కానీ జల దోపిడీ అయిపోయింది. ఎక్కడైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఉన్న ప్రాజెక్టులని సరిగ్గా మెయింటెనెన్స్ చేయకుండా, కాలువలు పొడికలు తీయకుండా, డ్రైనేజీలు సరిగ్గా తీయకుండా, డ్రైనేజీలను అలాగే లాకులు ఇటువంటి కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా చేయకుండా చాలా వేలాది లక్షలాది ఎకరాల ఆయకట్టు సరైన నీటి సౌకర్యం లేక, చివరి ఆనకట్టుకు చివరున్న పొలాలకి సరైన నీటి సౌకర్యం లేక నలిగిపోతున్నారు ప్రజానీకం. గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, ధరల స్థిరీకరణ నిధిని సంపూర్ణంగా అది తీసుకెళ్ళలేదు. అందుకని నేను కౌలు రైతులకి సొంత డబ్బుని ఇచ్చిన వాడిని, కౌలు రైతాంగానికి, రైతులకి, అన్నం ముద్ద పెట్టే రైతులందరికీ నేను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. మీ క్షేమం కోసం, మీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగే ముందు బాధ్యతగా మొదటి రాగానే ఏవైతే మైనర్ ఇరిగేషన్, చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని తొందరగా పూర్తి చేయడంతో పాటు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటాం. ఇరిగేషన్, డ్రైనేజ్ వీటన్నిటిని సరి చేస్తామని మీకు అందరికీ మాటిస్తూ, మీకు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి మీకు సరైన మద్దతు రాలేదు. అవి బాధ్యతగా తీసుకొని, అది మీ సంక్షేమం మా మొదటి బాధ్యత. దానికోసం మేము వెన్నంటే ఉంటాం. మీ కష్ట నష్టాలకి కూర్చొని వీళ్ళలాగా మీ కష్టాలు వస్తే, వర్షం పడితే రైతుల్లో మొలకలు రాక ఏమొస్తుందని చెప్పి దిగజారుడే మాటలు, అలాంటి ప్రభుత్వాలు కాకుండా బాధ్యతగా మీరు ఒక మాట మాట్లాడితే చేతులు కట్టుకొని మీ దగ్గరికి వచ్చి మేము మీ సమస్యను తెలుసుకొని మేము మీకు అండగా ఉంటాం. అలాంటి ప్రభుత్వం రాబోతుంది కూటమి ప్రభుత్వం. తెలియజేసుకుంటూ రైతన్నలకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకి తాగునీరు ఏ మూలకెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మినిమం కనీసం ప్రాథమిక హక్కు అది, మంచి నీరు రావటం అనేది. అలాంటి మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్కి నిధులు వచ్చినా కానీ ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. మేము మీకు మాటిస్తున్నాం, అహిర్నిశలు మేమందరం బాధ్యత మరి తీసుకొని మనకి కనీస రక్షిత మంచినీరు ప్రతి ఇంటింటికి అందేలాగా మేమందరం బాధ్యత తీసుకుంటాం అనేది మీకు తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి. అలాగే మధ్యతరగతి కుటుంబాలకి, మీరు కష్టాలు నలిగిపోతూ ఉన్నారు, ఎక్కువ మీరు కూర్చోబెట్టి అందరూ మీరు నలిగిపోతారు, ట్యాక్సులు కడతారు, మీరు సంక్షేమ పథకాలు ఉండవు. మీకు కనీసం మీకు ఇవ్వగలిగింది భరోసాతో కూడిన ప్రభుత్వం ఇవ్వాలి, లేదంటే మీకు ధరలు తగ్గించే ప్రభుత్వాలు ఉండాలి. అందుకనే కూటమి పెట్టుకుంది ముఖ్యంగా 3 సిలిండర్లు మహిళలకి ఉచితంగా ఇవ్వాలని, బస్సు ప్రయాణం ఉచితంగా ఉండాలని, ఇలాంటి సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రతి నెల మనకి ఉద్యోగం లేనప్పుడు నిరుద్యోగ భృతి, వీటన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎన్నోసార్లు జనవాణి కార్యక్రమంలో నేను ఒకటి నిర్ణయించుకున్నాను, చాలా ఆవేదనతోటి అందరికంటే వెనకబడిన వాసులు మమ్మల్ని సమాజం గుర్తించదు, మా కష్టాలను గుర్తించదు అని చెప్పి దివ్యాంగులు నాతో పెట్టుకున్న గోడు నన్ను ఎప్పుడు కదిలించేసేది. దాంట్లో భాగంగానే మనకి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మన మేనిఫెస్టో కమిటీ కూర్చొని ప్రత్యేకించి దీని మీద దృష్టి సారించి ప్రతి దివ్యాంగులకి 6,000 రూపాయలు నెలకి ఇంటికి వచ్చి అందజేసేలాగా, అలాగే ఎక్కడైతే సంపూర్ణంగా దివ్యాంగులు మొత్తం శరీరం అంతా చచ్చుబడిపోయిందో వారికి నెలకి 15,000 రూపాయలు అందజేసేలాగా, అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు వచ్చి అందజేసేలాగా ఈ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మేము పెట్టుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నిరుద్యోగులకు కానీ, రైతాంగానికి